ఇదంతా ఏంటంటే ఒక్కొక్కరు పడే స్ట్రగుల్స్ అంటే అద్దం ముందే నించొని మాట్లాడుకోగలం, పక్కనోడికి చెప్పుకోలేం మా బాధ అనేది ఒకటి ఉంటుంది చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కో లేకపోతే ఇటుపక్క తెలిసిన రిలేటివ్స్కో ఎవరికైనా కానీ చెప్పుకోవాలంటే అంటే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, చెప్పుకోలేని పరిస్థితుల్లో చెప్పుకోలేకపోతున్నారు. ఇలాగైనా నేను అందుకే వాళ్ళ ఫేస్కి జస్ట్ ఒక కాల్ లాగే చేస్తున్నాను. వాళ్ళ ఫేస్ లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ఇంటి పేరు తెలియదు. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి మేబీ ఎందుకో ఓపెన్గా మాట్లాడుతున్నారేమో అనేది నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూస్తుంటే మెయిన్గా అబ్బాయిలైనా కానీ అమ్మాయిలన్నా కానీ పార్ట్ టైం ఉన్నోళ్ళు మాత్రం హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని రండి అని అంటున్నారు. పార్ట్ టైం లేని వాళ్ళు మాత్రం స్ట్రగుల్స్ ఫీల్ అవుతున్నాం, తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. పార్ట్ టైమ్స్ ఒకవేళ ఉన్నా అంత కష్టం మేము చేయలేము, మా వల్ల కాదంటున్నారు. ఇది అంతా కూడా నాట్ ఓన్లీ ఇన్ ద యూకే, యూఎస్ఏ అయినా ఇంకే కంట్రీ అయినా కూడా ఇవన్నీ మీకు ఉంటుంది. మీరు ఏదైతే హైదరాబాదో లేకపోతే ఇంకేదన్నా ఒక మంచి సిటీకి వెళ్ళి ఒక కార్పొరేట్ జాబో లేకపోతే ఇనిషియల్గా ఏదైతే జాబ్ ట్రయల్స్కి వెళ్తారో చూడండి, అక్కడ మీరు పడే స్ట్రగుల్స్ కంటే ఒక 100 times మోర్ దెన్ స్ట్రగుల్ ఇక్కడ ఉంటుంది. తను చెప్పేది మీరు అర్థం చేసుకోవచ్చు. తన యావరేజ్ ఎవ్రీ మంత్ రెంటే ఇంచుమించు 40,000 to 50,000 ఉంది. అంటే మీకు అక్కడ ఎంతలో ఎంత కాదన్నా హైదరాబాద్ పీజీలో మీకు 5 to 6 months మీకు వెళ్ళిపోతుంది. అంత తను బర్డెన్ తీసుకొని ఎవ్రీ మంత్ ఇంట్లో ఇవ్వలేక మాకు తెలీదు తనకి ఇలాగా సింగిల్ పేరెంట్ చైల్డ్ అని. అది నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చూశాక సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి. ఏదన్నా కంట్రీ మీరు ప్లాన్ చేసుకునే ముందు ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. తను అన్నట్టుగా 3-4 months సేవింగ్స్ పెట్టుకోండి. అకామిడేషన్ చాలామందికి తెలిసి తెలియక ఇక్కడికి వచ్చాక ఎత్తుక్కుంటూ ఉంటారు, అదేదొద్దు. మీకు నిజంగా ఇక్కడికి రావడానికి అకామిడేషన్ క్లారిటీ లేదంటే నాకన్నా చెప్పండి, మంచి అకామిడేషన్ నేనే చూపించి పెడతాను, అక్కడికి వెళ్ళండి. మీకు నచ్చకపోతే తర్వాత అన్నా మారుదురు, కానీ ఇనిషియల్గా ఏదో ఒకటి హ్యాపీగా మీరు ఉండొచ్చు. ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రండి. ఇక్కడికి వచ్చి స్ట్రగుల్స్ పడకండి. ఎందుకంటే ఎవరైనా మీకు ఒక లిమిటెడ్ వరకే హెల్ప్ చేయగలరు, అంతకుమించి ఎవరూ చేయలేరు. అదొకసారి మీరు అర్థం చేసుకొని క్లారిటీగా ప్లాన్ చేసుకొని ఏదన్నా ఉంటే మీ లైఫ్లో స్టెప్ వేసుకోండి. ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ నవీన్ ఫ్రమ్ NNC Talks.